శివాయ. బీజేపీని కొంతమంది విమర్శించే వాళ్ళకి చెప్తున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ వేరుంది. ఇప్పుడు ఏ టైం చూసి రామబాణాన్ని ఎట్లా వదలాలో అలాగా ఆ రాముడే నరేంద్ర మోడీని పంపించాడు అనుకుంటా, నాకు తెలిసినంతవరకు. ఇంకెవరు అట్లా సాగు. మీరేదో అనుకుంటున్నారేమో. రాహుల్ గాంధీ ప్రతి దగ్గరకు పోయినప్పుడల్లా హిందూ 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 అనే ఏదో హిందీలో మాట్లాడతాడు. అప్పుడు బంగ్లాదేశ్ కానీ వాడెవడో ఒక ఎక్కడో మన ఇండియా జెండాని తొక్కేస్తుండే కాలి కింద పెట్టి వాటి గురించి ఏ రోజన్నా మాట్లాడా? మాట్లాడాల. ప్రతి ఒక్క దాని గురించి అర్థం చేసుకోండి. ఎప్పుడు ఏ ఏ టైంలో నరేంద్ర మోడీని పంపించాలో ఆ టైంలోనే పంపించాడు. ఈ 15 సంవత్సరాలకి ఇంత చేశాడు. ఈ 15 సంవత్సరాలు కాదు, ఆయన తర్వాత కూడా యోగి కూడా ఇలాగనే ఉంటుంది. ఇప్పుడల్లా బీజేపీని ఎవరో దించలేరు, ఎవరల్ల ఏ పని కాదు. ఇంకా 10 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు కూడా బీజేపీని టచ్ కూడా చేయలేరు. ఇది నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఓం నమ శివాయ. 400 సీట్లు ఈసారి ఎలా రావో చూద్దాం. సో ఈ పక్కా 400 సీట్లు. మళ్ళీ ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలే ఉందిగా మళ్ళీ ఎలక్షన్కి. మొత్తం నా ఊరికి అందాసం నేను చెప్తున్నాను, కంపల్సరీగానే కాక ఈసారి కొంచెం అటో ఇటు 400 సీట్లు కంపల్సరీ రావాలా. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒక్క చెన్నై, కేరళ కూడా ఈ 2 కొద్దిగా తక్కువగా ఉన్నాయి మనకి రావటం. ఆడ కూడా కంపల్సరీ వస్తుంది. కొంచెం వచ్చేళ్ళకి లేట్ అవుతుంది. దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ప్రజల కోసం ఉన్నది కాబట్టి నేను ఇంతకుముందు ఎవరికి షేర్ చేయమని చెప్పలేదు. ప్రతి ఒక్కరికి షేర్ చేసి పంపించండి. ఓం నమ శివాయ. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి ఫుల్ మెజారిటీ ఇచ్చింది. బెంగళూరు వచ్చే ఎలక్షన్లో బెంగళూరు మెయిన్ ఇంపార్టెంట్. బెంగాల్ మమతా బెనర్జీ అక్కడ రావాలి ప్రతి ఒక్కది. ఇక్కడ ఇలాగ ప్రతి ఒక్కది ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ వస్తాయి కంపల్సరీ. ఈసారి పవన్ కళ్యాణ్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్కి సీఎం అని చేయాలి. నా కోరిక కూడా అదే. కంపల్సరీ నేను శ్రీశైలం మల్లికార్జునని కోరుతున్నాను. నా సాధన శక్తిలో నరేంద్ర మోడీకి వీళ్ళిద్దరికి, యోగికి, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను శ్రీశైలం మల్లికార్జున స్వామిని కోరేది అదే. నాకు ఏమి ఇచ్చినా ఈగిపోయినా ఈ దేశం బాగుండాలా, ఈ దేశం ప్రజలందరూ బాగుండాలనే కోరుకుంటా. ఇలాంటి నాయకుల కోసం నేను ఒక్కడే కాదు, చాలామంది కూడా సాధన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలా. కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి పవన్ కళ్యాణ్ ప్రతి దానికి ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కంపల్సరీ వచ్చే ఎలక్షన్లో సీఎం చేయాలి. దీన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అందరికీ ప్రతి ఒక్కరికి పోయేటట్టు. నా కోసం కాదు, ప్రజల కోసం. నాది అనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ప్రతి ఒక్కరిలో కూడా అది ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా 10 మంది బాగుండాలంటే ఆ 10 మందిలోనే నువ్వు కూడా బాగుంటావు. నేను ఒక్కడనే బాగుండాలా, నేను ఒక్కడనే ఏదానం అంటే అది ఎప్పుడు కూడా నువ్వే బ్యాడ్ అయిపోతావు.